అందరికీ నమస్కారం. మీరు ఎన్నో పునర్జన్మ కథలు వినుంటారు, రీఇన్కార్నేషన్. ఇప్పుడు నేను చెప్పబోయే రియల్ లైఫ్ స్టోరీ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పునర్జన్మ కథ ఎక్కడో ఇంగ్లాండ్లో జరిగింది. కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైనా మీరు ఓపికగా లాస్ట్ వరకు వినండి. ముఖ్యంగా దీంట్లో మన హిందూ ధర్మం చెప్పిన ఒక కీలకమైన సిద్ధాంతం ఎలా మన కళ్ళ ముందే ప్రదర్శన అవుతుంది, ఎలా మనుషుల ద్వారా నిరూపితం అవుతుందని, అంతేకాకుండా మన శాస్త్రాలు ముఖ్యంగా భగవద్గీత చెప్పిన కొన్ని కీలకమైన పాయింట్స్ ఎలా మనకి ఒక సత్యంలో ఉన్నట్టుగా మనకి అనిపిస్తుందో ఆ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోదాం. కథ అంటే రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. ఇది ఇంగ్లాండ్లో డేవిడ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఒక అబ్బాయి పుట్టాడు. అతను 1954 అంటే 1954లో పుట్టాడు. అతనికి సంబంధించిన కథ. అతనికి చిన్నతనంలోనే తండ్రి సూసైడ్ చేసేసుకున్నాడు. సో తండ్రి సూసైడ్ చేసుకోవడంతో చిన్న వయసులోనే అతనికి సింగిల్ పేరెంట్తో పెరగటం, ఏవేవో ఆలోచనలతో అలాగ కొంచెం ఒంటరిగా అలా గడిపేవాడు. అతనికి 16 ఏళ్ళు వచ్చేసరికల్లా అతనికి లైఫ్ అండ్ డెత్కి సంబంధించి ఏంటి జీవిత పరమార్థం ఏమిటి అనే ప్రశ్నల వరకు వెళ్ళిపోయాడు అతను. సో అలా ఆలోచిస్తూ ఉండగా అతనికి ఇంగ్లాండ్లో ఉన్న కృష్ణ భక్తులతో అనుకోకుండా పరిచయం ఏర్పడింది, ఇస్కాన్ సభ్యులతోటి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఇనీషియల్గా చెప్పిన కొన్ని మాటలు ఇతనికి ఇక్కడ నాకు సమాధానం దొరుకుతుంది అన్న ఒక నమ్మకం అతనికి అనిపించింది. వాళ్ళ సలహా మేరకు అతను ఆ ఇంగ్లాండ్లో అప్పటికే ఉన్న ఏకైక ఇస్కాన్ టెంపుల్కి అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అతనికి బాగా నచ్చి రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తూ టెంపుల్ సభ్యుడు అయిపోయాడు ఆల్మోస్ట్. అతనికి నా 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 ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇక్కడ ఖచ్చితంగా లభిస్తుంది అన్న ఒక నమ్మకం అతనికి వచ్చేసింది. అతను ముఖ్యంగా ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో బాగా ఉత్సాహంగా పాల్గొనేవాడు. అంటే సంకీర్తన చేస్తూ సభ్యులు ఈ డెడికేట్ అయిన సభ్యులు బయట తిరుగుతూ ఉంటారు కృష్ణ భక్తి ప్రచారంలో. అందులో ముఖ్యంగా త్రిభువనాథ్ ప్రభు అనే ఒక అతనితోటి ఇతనికి బాగా కనెక్ట్ అయింది. సో ఇతను త్రిభువనాథ్ ప్రభు ఎక్కువగా కలిసి అన్ని పనులు చేసేవారు. ఇతను ఎక్కువగా త్రిభువనాథ్ ప్రభునే ఫాలో అయ్యేవాడు. అలా ఉత్సాహంగా అతను గడిచిపోతున్న టైంలో ఒకసారి ఈ ఇస్కాన్ స్థాపకులు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఇంగ్లాండ్ వస్తున్నారని తెలిసింది మొట్టమొదటిసారిగా. అప్పటి వరకు ఆల్రెడీ భక్తులు ఆ ప్రచారంలో భాగంగా కొంతమంది భక్తులు తయారయ్యారు. కానీ డైరెక్ట్ ప్రభుపాదుల వారు యూరప్ టూర్లో భాగంగా ఇంగ్లాండ్ వస్తున్నారని తెలిసింది. వచ్చి ఆయన స్వయంగా దీక్ష ఇస్తారు అని ప్రకటించడంతో ఇతను ఆయన ద్వారా దీక్ష తీసేసుకోవాలని సిద్ధపడిపోయాడు. అనుకున్నట్టుగానే ప్రభుపాదుల వారు వచ్చారు. ఆయన స్వయంగా ఆయన దగ్గరే ఈ కృష్ణ దీక్ష తీసుకున్నాడు. టోటల్గా భక్తుడైపోయాడు. సో దీక్ష అనగానే ఒక కొత్త పేరు ఇస్తారు. అతని పూర్వం ఉన్న నేమ్ కంటే ఇతని పేరు డేవిడ్. కానీ ఇతనికి దీక్షానామం ఏమి ఇచ్చారంటే రాఘవదాస్ బ్రహ్మచారి అనే పేరు ఇచ్చారు ప్రభుపాదుల వారు. సో ఒకసారి ఈ రాఘవదాస్ బ్రహ్మచారి చాలా ఉత్సాహంగా ఇంకా చాలా ఆనందంగా గడుపుతూ ఈ కృష్ణ భక్తులు మునిగిపోయి అలాగే గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు అతను తన తోటి కృష్ణ భక్తుడైన కృష్ణదాస్ బ్రహ్మచారి అని ఆయనతో కలిపి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఒక వ్యాన్లో. ఆ వ్యాన్లో ప్రయాణం చేస్తుంటే ఇతను కూర్చున్నాడు. కృష్ణదాస్ బ్రహ్మచారి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. సో చాలా ఆనందంగా వెళ్తుండగా అనుకోకుండా ఒక అన్ఫార్చునేట్లీ ఆ కారు అదుపు తప్పింది. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్న కృష్ణదాస్ బ్రహ్మచారికి చిన్నగా ఒక్క క్షణం పాటు కను రెప్పపడింది నిద్ర మత్తు వల్ల. అంతే ఆ కారు పక్కకి తిరిగి ఒక పెద్ద చెట్టును గుద్దేసింది చాలా వేగంగా. అన్ఫార్చునేట్లీ ఈ రాఘవదాస్ బ్రహ్మచారి స్పాట్లో చనిపోయాడు. ఈ కుర్రవాడు అప్పటికి అతనికి 18 ఏళ్ళు మాత్రమే. అందరూ చాలా బాధపడ్డారు. ముఖ్యంగా ఈ డ్రైవింగ్ చేస్తున్న కృష్ణదాస్ బ్రహ్మచారి అయితే చాలా గిల్టీ ఫీల్ అయ్యి నా డ్రైవింగ్లోనే నా వల్ల ఇతను చనిపోయడం చాలా బాధపడ్డాడు. ముఖ్యంగా అందరికీ ఒక తొలి చేసిన ఈ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడిప్పుడే దీక్ష తీసుకున్నాడు. ప్రభుపాదుల వారి చేతి మీదుగా కృష్ణ దీక్ష తీసుకుని కృష్ణ భక్తిలో ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి ఇలా అకస్మాత్తుగా చనిపోవడం ఏంటనేది అందరికీ ఆల్రెడీ దీక్ష తీసుకున్న వాళ్ళకు కూడా ఒక రకమైన బాధ కలిగింది. సో ఈ విషయం తర్వాత తెలిసింది. ప్రభుపాదుల వారు అప్పటికి ఇండియా వచ్చేశారు. ప్రభుపాదుల వారి ఈ విషయం తెలిసి వీళ్ళకి ఇక్కడి సభ్యులకి లెటర్ రాశారు. బాధపడకండి, అతని తరపున ఒక ప్రేయర్ అరేంజ్ చేయండి, అందరూ సంతాపం ప్రకటించండి, ఒక చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి అని వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చారు. ప్రభుపాదుల వారు ఒక లెటర్ పంపించారు. సో అందరూ ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. అందరూ అతనికి ఒక ఆత్మశాంతి కోసం అందరూ ప్రార్థనలు చేశారు. సో ఈ సంఘటన 1973లో జరిగింది, 1973. సో ఇదంతా ముగిసిపోయింది. అందరూ మళ్ళీ ఆ టెంపుల్ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కొంచెం ముందుకెళ్తే
1975 2 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్లోనే ఒక ఒక బాలిక పుట్టింది. ఒక ఇంట్లో, ఒక హిందూ కుటుంబంలో ఒక బాలిక పుట్టింది. ఆ పిల్ల మెల్లిగా పెరుగుతూ ఉంది. పెరుగుతూ చిన్నప్పటి నుంచే ఒక రకమైన భక్తి భావాలు, ఆ చంటి పిల్లగా ఉన్నప్పటి నుంచే భక్తికి బాగా అట్రాక్ట్ అయ్యేది. చాలా భక్తిగా ఉండేది. పెరుగుతున్న కొద్దీ భక్తి పుస్తకాలు కావాలని అడిగి చదివేది. ఆ కుటుంబం అనుకోకుండా ఆల్రెడీ ఆ హిందూ కుటుంబం, పిల్ల పుట్టిన ఆ హిందూ కుటుంబం ఆల్రెడీ అక్కడ కృష్ణ భక్తులు అవ్వటం వల్ల వీళ్ళతో పాటు కృష్ణ టెంపుల్ అనేది ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి బాగా అలవాటైంది. అందులో భాగంగా ప్రభుపాదులు వారి పుస్తకాలు కూడా బాగా చదివేది. కానీ ఇక్కడ జరిగిన ఒక సమస్య ఏంటంటే, ఆ పాపకు చిన్నప్పటి నుంచి ఒకటే పనిగా కళలు వచ్చేవి. ఒక రకమైన కళలు, డ్రీమ్స్. ఎటువంటి కళలు అంటే ఏమీ ఆనందకరమైన కళలు కాదు, ఒక భయంకరమైన పీడకళ లాంటివి వచ్చేది. ఆ పీడకళల్లో తాను ఏదో ముఖ్యంగా ఒక కళ, రెగ్యులర్గా ఒకే కళ వచ్చేది. అదేంటంటే, తాను ఏదో ఒక వాహనంలో ప్రయాణిస్తున్నట్టు, ఆ వాహనం ఏదో యాక్సిడెంట్కి గురైనట్టు, డ్రైవర్ నిద్రపోవటం వల్ల ఇలా జరిగినట్టు, దానికి సంబంధించిన కళలు పదే పదే అదే పనిగా రిపీట్ అయ్యేవి. సరే, అది ఇంకా అలాగే అలవాటు చేసుకుని కొంత వయసు రాగానే ఆమె కూడా ఈ కృష్ణ భక్తి దీక్ష తీసుకోవాలనుకుంది. సో భక్తి చారుస్వామి మహారాజ్ గారి దగ్గర దీక్ష తీసుకుంది. సో దీక్ష అనగానే కొత్త నామం ఇస్తారు కాబట్టి ఆవిడ పేరు, ఆ పిల్ల పేరు రత్నావళి అని ఇచ్చారు. సో రత్నావళి దేవి దాసి. ఆమె తన గురువు భక్తిచారు మహారాజ్ ఎవరి దగ్గర అయితే దీక్ష తీసుకుందో ఆయనతో ఈ విషయం చెప్పింది. తనకు పదే పదే కళ వస్తుంది, ఇటువంటి కళ ఈ విధంగా రిపీట్ అవుతోందని ఆయనతో షేర్ చేసుకుంటే తనకు అనిపిస్తోంది తను ముందు వేరే ఒక జన్మ ఉందని, ఆ జన్మలో నేను ఒక బ్రహ్మచారి భక్తుడినని, యాక్సిడెంట్లో నేను చనిపోయానని, అలాంటి కళ వస్తుంది, ఎందుకు అలా అనిపిస్తోంది అని ఆ పిల్ల ఆయనతో షేర్ చేసుకుంది. అప్పుడు భక్తిచారు మహారాజ్ గారు ఏం చెప్పారంటే, నీకు ఇది కన్ఫర్మ్ అవ్వాలన్నా, ఈ విషయంలో క్లారిటీ రావాలన్నా ఇలా సాగే కంట నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకోవడం మంచిది. కాబట్టి ఇక్కడ ఒక హిప్నోటిక్ స్టేట్లోకి తీసుకెళ్ళి ఈ పూర్వజన్మల్లోకి నేను తీసుకెళ్ళి నీకంతా చూపించే ఒక ప్రక్రియ ఉంది, ఒక థెరపీ ఉంది, పిఎల్ఆర్ థెరపీ అని. దాంట్లో నీకు క్లారిటీ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళమని చెప్పారు ఆయన. సో ఈ పిఎల్ఆర్కి సంబంధించి అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ గురించి నేను తర్వాత డీటెయిల్గా మరో వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఏంటంటే, ఈ రత్నావళి దాసి ఆ థెరపీకి వెళ్ళింది, పిఎల్ఆర్ థెరపీకి. అక్కడ ఏం తెలిసిందంటే, ఈమె ముందు జన్మలో నిజంగానే ఒక అబ్బాయి అని, ఒక బ్రహ్మచారి అని, ఈ కృష్ణ భక్తిలో ఉండగా యాక్సిడెంట్ అయి చనిపోయినట్టు, అప్పుడు ఈ నగర సంకీర్తనలో పాల్గొనేటట్టు, ఆ త్రిభువన్ దాస్ ప్రభుజీతో కలిపి బాగా ఉత్సాహంగా సంకీర్తనకు వెళ్ళేవాడని, ఇవన్నీ బాగా నృత్యం చేసేవాడు, ఎంజాయ్ చేసేవాడు, చాలా చిన్న వయసులోనే చనిపోయాడన్న విషయం ఈ పిఎల్ఆర్ థెరపీలో బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయే గూస్ బంప్స్ లాంటి మూమెంట్స్ అన్నాను కదా, అవన్నీ ఇక్కడ నుంచి మీరు క్యాచ్ చేస్తే ఒక్కొక్క మూమెంట్ అలాగే ఉంటుంది. సో చిత్రంగా ఏంటంటే, ఈ రత్నావళి ఈ లైఫ్లో ఈ కథ ఏమి తెలియకముందే, ఈ థెరపీ ఏం రాకముందే ఈ నగర సంకీర్తనలో టెంపుల్లో ఎక్కువ పాల్గొనేది. దాంట్లో త్రిభువనాథ్ ప్రభుతో ఎక్కువ కనెక్ట్ అయింది ఈమె. త్రిభువనాథ్ ప్రభుతోటి ఎక్కువ ఆయనతోటి సంకీర్తనలు చేయటం ఎందుకో తెలియదు, ఆయనతో బాగా అట్రాక్ట్ అయింది. కానీ ఈ త్రిభువనాథ్ ప్రభుతోటే అంత ముందు జన్మలో రాఘవదాస్ బాగా కనెక్ట్ అయ్యి సంకీర్తన చేసేవాడు. ఈ జన్మలో ఆమెకి ఈ విషయం తెలియకపోయి పిల్లగా ఉన్నప్పటి నుంచే ఎందుకో ఈయనతో పాటు ఆ భక్తి కార్యక్రమాలు చేసేది. సో తెలియకుండా జరిగిన ఎందుకు అట్రాక్ట్ అయ్యేది అన్న దానికి కనెక్షను ఆ పూర్వజన్మలో ఉంది. ఆ విషయం కూడా ఈమెకి థెరపీలో తెలిసింది. అలాగే తన కళలో ఆల్రెడీ క్లియర్గా వచ్చిన ఒక ఖచ్చితంగా తెలుసుకోవడం కోసం ఆ థెరపీకి వెళ్ళింది. కానీ తను మాత్రం ఖచ్చితంగా చెప్పేది నాది పూర్వజన్మ ఇది అని. అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరితో జరిగింది, ఆ యాక్సిడెంట్ స్పాట్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్పేది. థెరపీలో ఓన్లీ కన్ఫర్మ్ అయిందంతే. ముఖ్యంగా తను ఈ పిల్లగా ఎదుగుతున్న టైంలో ఎప్పుడైనా అటువైపుకి వెళ్ళాల్సి వస్తే ఈ యాక్సిడెంట్ స్పాట్ లాంటివి, అలాగే ఈ టెంపుల్ పరిసరాలు నేను ఇంతకుముందు ఎక్కడో చూశాను అని బాగా అనిపించేది ఆ పిల్లగా ఉండి పెరుగుతూ ఉన్న టైంలో. సో ఫైనల్గా కన్ఫర్మ్ అయింది ఏంటి అంటే, అన్ని విధాలుగాను ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే, ఆ టెంపుల్కి వెళ్ళిన టైంలో పలానా ప్రదేశంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది ఈ రత్నావళిగా ఉన్న డేవిడ్ అని పూర్వజన్మలో పురుష శరీరంలో ఉండగా రాఘవదాస్ బ్రహ్మచారి అని పేరుతో ఉండగా చనిపోయాడని ఈ రత్నావళికి కన్ఫర్మ్ అయిపోయింది. అంటే 1973లో ఒక బాయ్గా
ఒక 18 ఏళ్ల అబ్బాయిగా చనిపోయిన వ్యక్తి ఒక 2 సంవత్సరాలు తిరిగేటప్పటికి 1975లో ఒక ఫిమేల్ శరీరంలో మళ్ళీ పుట్టాడు. సో అసలు అద్భుతం ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈమెకు తెలిసినంత మాత్రాన సరిపోలేదు. సో ఇంకా తెలుసుకోవాలి, కొంత విషయం తెలిసింది. కాబట్టి రాఘవదాస్ బ్రహ్మచారి జీవితాన్ని స్టడీ చేయాలి అని, అంటే ఇప్పుడు అరుంధతిలో మీకు ఒక సీన్లో అనుష్క ఈ కొత్తగా ఉన్న అనుష్క ఒక ఫోటో దగ్గరికి వెళ్ళి ఈ జయజమ్మ అనే ఫోటో చూస్తూ నన్ను నేనే చూసుకున్నట్టుంది అన్న ఒక డైలాగ్ ఉంటుంది. అలాగ తను రాఘవదాస్ గురించి, అంటే తన గురించి తానే స్టడీ చేసే పనిలో నిమగ్నమైంది. ఆ రీసెర్చ్లో ఆ టైంలో కూడా తను డేవిడ్గా ఉన్నప్పుడు ఈ త్రిభువనాథ్ దాస్తో ఎక్కువగా తిరిగేవాడినని, అందుకే ఈ జన్మలో కూడా తనకు ఎందుకో ఆయనతోటి ఎక్కువ కనెక్ట్ అయిందని, ఇవన్నీ ఒకదానిగా తర్వాత ఒకటి క్లియర్గా క్లారిటీ వచ్చేసింది. అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎలా జరిగిందని క్లియర్గా కనిపించింది. సో యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి మరీ చూసింది ఈసారి. ఆ స్పాట్కి వెళ్ళగానే తనకి మొత్తం ఎలా జరిగింది ఏంటని మళ్ళీ కళ్ళ ముందుకు వచ్చేసింది. అక్కడితో కాకుండా ఇంకా ఏం చేసిందంటే, ఈ రాఘవదాస్ బ్రహ్మచారి, అప్పుడు చనిపోయిన ఈ డేవిడ్ అనే రాఘవదాస్ బ్రహ్మచారి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సంపాదించింది. అసలు ఆ రిపోర్ట్లో ఏం రాశారు అని చూస్తే, ఆ రిపోర్ట్ ప్రకారం కడుపులో బాగా గాయాలు అవ్వటం వల్ల, పొట్ట భాగంలో విపరీతంగా గాయాలయ్యి అవన్నీ బయటకు వచ్చేయటం వల్ల డెత్ కాజ్ కింద అందులో రాశారు. తనకు ఆల్రెడీ ఈ విషయం కళల ద్వారా తెలిసినా కూడా, తన కళలో తెలిసినా డైరెక్ట్గా రిపోర్ట్లో కూడా అదే ఉండడం ఒక కన్ఫర్మేషన్. అంటే మనం ఒక నమ్మకంగా పునర్జన్మ ఉందని చెప్పటం వేరు, కానీ ఇటువంటి రిపోర్టుల ద్వారా తనకు కన్ఫర్మ్ అయితే అది వేరు. సో విచిత్రం ఏంటంటే, కడుపులో గాయాలు అవటం వల్ల చనిపోయాడు అని తెలిసిన తర్వాత ప్రజెంట్ లైఫ్లో ఈ రత్నావళికి ఈ పొట్ట భాగంలో ఒక రకమైన మచ్చలు, బర్త్ మార్క్స్ చాలా ఒక రకంగా ఈ జన్మలో కూడా ఉన్నాయి. అలాగే ఆమెకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కడుపులో ఏదో ఒక ఇబ్బంది, ఏ మందులకి లొంగని ఒక రకమైన ఇబ్బంది, ఒక డిస్కంఫర్ట్, ఏదో నొప్పి, చాలా ఇబ్బందిగా లోపల కూడా అలా కడుపుతో బాధపడేది, కడుపులో ఇబ్బందితోటి. ఎంత విచిత్రం చూసారా. సో ప్రస్తుత ఈమె దీక్షా గురువు భక్తిచారు మహారాజ్ గారు ఏమన్నారంటే, ఒకసారి సరే నీకంతా తెలిసింది, నీ కళలన్నీ నిజమని నీకు అర్థమైంది కాబట్టి ఇంకొక విషయం నువ్వు తెలుసుకోవాలి. పాస్ట్ లైఫ్లో నువ్వు ఒక మగ బ్రహ్మచారివి, ఈ లైఫ్లో స్త్రీగా ఎందుకు పుట్టావో ఆ విషయం ఆలోచించు, కనిపెట్టు అని ఆయన మరింత ఉత్సాహం ఇచ్చారు ఆ అమ్మాయికి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, భగవద్గీతలో ఇది స్పష్టంగా చెప్పారు, నువ్వు నెక్స్ట్ జన్మ ఎలా వస్తుందంటే, నువ్వు ఈ జన్మలో చనిపోయే సందర్భంలో నీ మానసిక స్థితి బట్టి తర్వాత జన్మలు ఉంటాయని మన భగవద్గీతలో చెప్పబడింది కదా, నువ్వు రీసెర్చ్ చెయ్యి, అసలు అది నిజమేనా కాదా, మన భగవద్గీతలో చెప్పింది కూడా నిజమా కాదా అని మనకి చాలా ఉపయోగపడుతుంది. సో రీసెర్చ్ చేయి, ఆ శ్లోకాలు మనం కన్ఫర్మ్ చేసుకుందామని ఆమెను ఈ విధంగా కూడా చెప్పడంతో ఆమె నిజంగానే తెలుసుకోవాలి అని ఆమెకు కూడా అనిపించి మళ్ళీ రీసెర్చ్ మొదలుపెట్టింది. పురుషుడిగా ఉన్న నేను స్త్రీగా ఎలా పుట్టాను, ఎందుకు పుట్టాను అని. అప్పుడు ఈ రత్నావళి దాసి ఇంకా తిరగడం మొదలుపెట్టింది. అసలు అప్పట్లో డేవిడ్ రాఘవదాస్కి పరిచయస్తులు ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, అతనితో క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎవరు అని చాలా రీసెర్చ్ ఎంక్వైరీలు చేసుకుంటూ వెళ్తే అతని ఫ్రెండ్స్ని కొంతమందిని కలిసింది, ఈ రాఘవదాస్ బ్రహ్మచారి ఫ్రెండ్స్ని. అందులో ముఖ్యంగా బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ని ఫైనల్గా కలిస్తే ఆ ఫ్రెండ్ నుంచి కొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఈ రాఘవ్కి ఏదైనా మహిళలతో ఎవరితోనైనా బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ కానీ, ప్రేమ కానీ, ఇంకేమైనా సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని ముఖ్యంగా అది ఎంక్వైరీ చేసింది. ఫైనల్గా ఒక ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, అతను ఎవరితోటి షేర్ చేసుకునేవాడు కాదు భక్తి మార్గంలోకి వెళ్ళిపోవటం వల్ల, కానీ ఒక విషయం మాత్రం చెప్పేవాడు, అతనికి ఒక అమ్మాయి, ఒక ఈ కృష్ణ సేవలో పాల్గొనే ఒక స్త్రీ పట్ల మాత్రం చాలా ఇష్టం ఉండేది, ఆమెను చాలా ఆరాధించేవాడు అని చెప్పాడు. ఆ ఉమెన్ పేరు సత్యవతి. ఆ సత్యవతి అనే ఆవిడ అప్పుడప్పుడు టెంపుల్కి వస్తూ ఈ టెంపుల్ సేవలో భాగంగా ముఖ్యంగా కిచెన్లో ఈ ప్రసాదాలు తయారు చేసే పనికి ఎక్కువగా వచ్చేది. ఆ టైంలో రాఘవ్కి ఆవిడ మీద చాలా ఆసక్తి ఉండేది, వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోకపోయినప్పటికీ. అని ఈ విషయం రత్నావళికి చెప్పాడు. అప్పుడు రత్నావళి ఏం చేసిందంటే, ఆ సత్యవతి అనే ఆవిడని పట్టుకుంటే తనకు మొత్తం ఈ క్లారిటీ కూడా వచ్చేస్తుందని వెతికి చాలా కష్టపడే సత్యవతి అనేవాడిని మొత్తానికి వెతికి పట్టుకుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన ఇక్కడ జరిగింది.
వాళ్ళు మాట్లాడుకోవడానికి ముందే నేను గూస్ బంప్స్ అన్నాను కదా, ఇది మరొక హై పాయింట్ అనమాట. ఇంటికి వెళ్ళి ఆవిడ తలుపు తీయగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయారు. ఒక షాక్ అనమాట, షాక్ సర్ప్రైజ్తో కూడిన. ఎందుకంటే ఇద్దరి ముఖ కవళికలు ఒకలాగే ఉన్నాయి. అంటే ఈ సత్యవతి, అక్కడికి వెళ్ళిన రత్నావళి, ఇద్దరి ముఖాలు ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. వయసులో తేడా తప్ప ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు ఇద్దరు సిమిలర్గా ఉన్నాయి ముఖాలు, సేమ్ టు సేమ్. సో ఇప్పుడు రత్నావళి ఫైనల్గా అడిగింది సత్యవతిని, మీకు ఏమైనా గుర్తుందా, ఒకప్పుడు డేవిడ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు, అతను మీకు గుర్తున్నాడా అని అడిగితే ఆమె కాసేపు ఆలోచించి ఎస్ డేవిడ్ అనే ఒక అతను రాఘవదాస్ అని గుర్తొస్తోంది, అతను వచ్చేవాడు, మేము ఎప్పుడూ ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ అతను నాకు కొంచెం గుర్తున్నాడు అని చెప్పింది. నా వైపు అయితే కొంచెం ఆరాధనగా చూసేవాడు, నాకు అర్థమయ్యేది, అంతవరకు చెప్పింది. సో రత్నావళికి మొత్తం జన్మ వృత్తాంతం అంతా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, తను వెళ్ళి మొత్తానికి తన గురువుగారితో మళ్ళీ ఈ విషయం చెప్పింది. ఒక క్లారిటీ, అద్భుతమైన క్లారిటీ వచ్చింది. ఏం జరిగిందంటే, పూర్వజన్మల్లో అతను డేవిడ్గా ఉన్నప్పుడు ఈ రాఘవదాస్ యాక్సిడెంట్లో చనిపోయే ముందు కొంత సమయం ఉంటుంది పూర్తిగా శరీరం వదలటానికి. సో ఆఖరి క్షణాల్లో మనకి ఏం గుర్తొస్తుంది అన్నది మన చేతుల్లో ఉండదు. సో అతనికి ఏం గుర్తొచ్చిందంటే, చిన్న వెలితి ఈవిని సత్యవతి అనే ఆవిడని ఆరాధించేవాడిని, అతనికి ఆమెతో కనీసం మాట్లాడలేకపోయాను, అసలు పెళ్లి చేసుకోవాల్సిన వాడిని అనుకుని అతనికి ఎందుకో అవి మనసులో తిరిగి సత్యవతి అనేవాడు గుర్తొచ్చింది అతనికి ఆఖరి క్షణాల్లో. ఆమె మొహం ఊహించుకుంటూనే అతను చనిపోయాడు. సో నెక్స్ట్ ఆడదానికి ఒక స్త్రీగా పుట్టాడు, ఒక అమ్మాయిగా పుట్టాడు. పుట్టడంతో పాటు ఏ స్త్రీనైతే ఊహించుకుంటూ శరీరం వదిలాడో ఆ పోలికలు ఈ రత్నావళికి వచ్చేసాయి. అంటే డేవిడ్ రత్నావళిగా పుట్టేటప్పటికి ఆ సత్యవతి పోలికలతోటి పుట్టేశాడు. అందుకే వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారి ఎదురుపడినప్పుడు ఈ సత్యవతి రత్నావళి ఆశ్చర్యపోవడానికి కారణం అదే, ముఖ కవళికలు ఏజ్ గ్యాప్ తప్ప ఒకేలా ఉన్నారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విచిత్రమైన అంశం ఏదైనా ఉంటుందా? ఇప్పుడు మరింత గూస్ బంప్స్ ఏంటంటే, మీరు ఒక హిందువుగా ఉండి సనాతన ధర్మంలో ఉండుంటే మీరు ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన శాస్త్రాలు చెప్పిన ప్రతి అక్షరం కూడా ఎంత ఖచ్చితం అన్నది. ఇప్పుడు ధర్మంలో ఎప్పుడు నిరూపణ లేకపోతే సైన్స్ ప్రూఫ్స్ అవసరం ఉండదు. అయినప్పటికీ ఇలా ప్రూవ్ అయ్యే విషయాలు, మీకు ఉదాహరణకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. ఈ ఇన్సిడెంట్కి మన రత్నావళి గురువుగారు ఎందుకు నువ్వు వెళ్ళి ఈ విషయం ఎంక్వైరీ చేసుకునిరా, ఎందుకు స్త్రీగా పుట్టావు అని ఎందుకు చెప్పాడు అన్నదానికి ఇందులో ఒక శ్లోకం. అనేక చోట పునర్జన్మల గురించి ఉన్నప్పటికీ భగవద్గీతలో ఒక చోట 8వ అధ్యాయం 6వ శ్లోకం ఉంటుంది. నేను చదువుతాను చూడండి. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అనేది ఒక శ్లోకం. అంటే యం వాపి స్మరన్ భావం, ఏ భావాలతో ఏ విషయాలతో నువ్వు ఆలోచిస్తూ త్యజత్యంతే కలేవరం నీ శరీరాన్ని వదిలిపెడతావో తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః, నువ్వు ఆ స్థితినే పొందుతావు అని అక్కడితో ఊరుకోలేదు. సదా తద్భావ భావితః. ఎంత ఖచ్చితమైన శ్లోకం, ఎంత ఖచ్చితంగా చెప్పాడు చూసారా శ్రీకృష్ణ పరమాత్మ. అంటే రెండో మాట లేదు. నువ్వు ఏ భావాలతో శరీరాన్ని వదులుతావో, నీ మానసిక స్థితి ఆ టైంలో ఎలా ఉంటుందో దాన్ని బట్టే నీ మరుజన్మ ఆధారపడి ఉంటుందని, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని అంత ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ చెప్పారు. సో ఇక నుంచైనా మన భగవద్గీత ఎవరైనా చదవమని చెప్పినా, మన శాస్త్రాల గురించి ఎవరైనా చెప్పినా, ఎవరో వచ్చి మనకి సర్టిఫికెట్లు ఇవ్వనవసరం లేదు. మీకు మీరే ఆలోచించండి, ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పారు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అక్షర మార్పు లేకుండా ఎలా చెప్పాడో అలాగే జరిగిన సంఘటన ఇది. పోనీ ఇప్పుడు ఈ సంఘటన ఏదో ఒక కథ, ఏదో ఎక్కడో సేకరించి చెప్పేస్తున్నామని మీరు అనుకుంటే కాదు, ఇది డాక్యుమెంటెడ్. క్లియర్గా దీనికి సంబంధించిన ఒక హై పాయింట్ ఒకటి చెప్తాను, లాస్ట్లో ఇంకొద్ది క్షణాలు వినండి. అలాగే ఇప్పుడు యం వాపి స్మరన్ భావం అనే ఈ శ్లోకం ఉంది కదా, మీరు దేహాన్ని విడిచేటప్పుడు ఏ స్థితిలో ఉంటారు అన్నది ఎలాగైతే చెప్పాడు, దాన్ని బట్టి మీరు నిజానికి ఇక నుంచి మీ మానసిక స్థితి మారిపోవాలి. సో మీరు ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ సోషల్ మీడియాలో ఏం చేసినా కూడా మీరు శరీరాన్ని విదిలే సమయంలో ఏ మానసిక స్థితి ఉండాలి అని మీరు అనుకుంటున్నారో అది వయసులో ఉన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి, దైవానికి దగ్గరగా జరగాలి.
అనేది మీరు గ్రహించి ఉంటారు ఈ పాటికి. సో అనవసరమైన టైం వేస్ట్లు మానేయాలి మనం, ఒకరినొకరు తిట్టుకోవడం. అలాగే ఇప్పుడు నేను చెప్పిన 8వ అధ్యాయం 6వ శ్లోకంలో ఈ విషయం చెప్పారు కదా, దానికి ముందు శ్లోకం 5వ శ్లోకంలో దీనికి ఇంకా వివరణ ఇచ్చేశారు ముందుగానే కృష్ణ పరమాత్మ. ఆయన ఏమంటారంటే, అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం యః ప్రయాతి స సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అని చెప్పారు. అంటే మరణ సమయంలో నన్నే స్మరిస్తూ శరీరం విడిచి వెళ్ళేవాడు నన్నే చేరుకుంటాడు అని మళ్ళీ అక్కడితో ఆగలేదు. ఇందు సందేహం లేదు, నాస్త్యస్త సంశయ. ఇంత ఖచ్చితంగా ఎవరైనా చెప్తారో ఒక ప్రతిపాదన కాదు ఇది. ఇది ట్రూత్ కాబట్టి, సత్యం కాబట్టి కృష్ణ పరమాత్మ ఆ ప్రకృతి సత్యాన్ని మనకు వివరిస్తున్నారు. అంటే మీరు ఏ స్థితిలో, ఏ మానసిక స్థితిలో శరీరాన్ని పొందుతారో ఆ స్థితి పొందుతారని మరొక మాట ఏం చెప్పారు, ఒకవేళ నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేస్తే నన్నే చేరతారని హామీ కూడా ఆయన ఇచ్చాడు. సో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది, కృష్ణ భక్తులు కానీ లేదా ఈ నారాయణ సేవలో కానీ లేదా శివ నామాన్ని కానీ తరిస్తూ దానికి అంకితమైపోయి కొంతమంది మనకి పిచ్చోళ్ళలా కనిపిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఈ స్థితి పొందడం కోసం, శరీరం విడిచేటప్పుడు పొందవలసిన స్థితి కోసం వాళ్ళు చేసే మనకి పిచ్చిగా కనపడే ప్రయత్నం మాత్రమే. అంటే లాస్ట్లో మనకి నచ్చినట్టు బతికేసి లాస్ట్లో ఒకసారి గుర్తు చేసేసుకుందామంటే అయ్యే పని కాదు అని విజ్ఞులైన వాళ్ళకైతే అర్థమవుతుంది. మీరు జీవితంలో ఎక్కువ భాగం మానసిక స్థితి అన్నాడు, మీ ఆలోచన అనలేదు అక్కడ. మీరు ఏ స్థితికి ఉంటారంటే ముఖ్యంగా ఆఖరి క్షణాల్లో మనలో ఒక ఏ స్వభావం అయితే మనం జీవితాంతం పెంచుకుని ఉంటామో అదే మనకు జ్ఞాపకం వస్తుంది. పలానా దైవనామంలో తరిస్తే లేదా ఒక పలానా సేవాభావంలో ఉంటే దానికి సంబంధించిన థాట్స్ లాస్ట్లో వస్తాయి. అటాచ్మెంట్స్ తోటి నేను నా వాళ్ళు వీటిలో ఎక్కువ మునిగిపోయే వాళ్ళకి తన పిల్లలు ఆస్తులు ఇవే గుర్తొస్తే మళ్ళీ అటువంటి జన్మలే వస్తాయి అన్నది విజ్ఞులైన వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా ఏదో కథ కాదండి, ఎప్పుడో జరిగింది కూడా కాదు. జరిగింది 1954లో జరిగిన అబ్బాయి విషయంలో జరిగినప్పటికీ నేను చెప్పిన రత్నావళి అనే ఆవిడ ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇంగ్లాండ్లో కనిపిస్తారు, తిరుగుతున్నారు. అక్కడ ఇస్కాన్ టెంపుల్కి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఆవిడని చూడమని చెప్పచ్చు మీరు. ఇంకా కావాలంటే ఈ స్టోరీ మనం చెప్పింది కాదు, ఇది ఇస్కాన్ సర్కిల్స్లో చాలామందికి ఈ విషయం తెలుసు. ఎందుకంటే ఆవిడ ఎక్కువగా మీడియాలోకి రాలేదు, కానీ ఈ రత్నావళి అనే ఆవిడ చిన్న గ్లింప్స్ కొద్ది సెకండ్ల పాటు ఆవిడని మీరు చూడొచ్చు. డేవిడ్ ఇప్పుడు రత్నావళిగా ఉన్న శరీరాన్ని చూస్తే మీకు ఒక పులకింద వస్తుంది కదా. మీరు కొంచెం ఓపిక్గా సెర్చ్ చేస్తే యూట్యూబ్లో రత్నావళి ఒక ఇంగ్లాండ్లో జరిగిన రథయాత్ర సంకీర్తనలో చిన్నగా నృత్యం చేస్తూ మీకు కనిపిస్తుంది. ఒక 5-10 సెకండ్స్ ఉంటుంది, చూడండి, చూసి తరించండి కావాలంటే. సో అది ఎందుకంటే ఇది కల్పిత కథ కాదు, మన శాస్త్రాలు చెప్పినవి ఖచ్చితం. సైన్స్ అనేది ఏదైనా నిరూపించే అవకాశం ఉన్న మతం ఏదైనా ఉంది అంటే, ఏవైనా ప్రిన్సిపల్స్ ఉన్నాయంటే మన సనాతన ధర్మం. సో సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే దాంట్లో నిలబడటం అనేది మీరు నిజంలో నిలబడడం లాంటిది అని గ్రహిస్తారు. సో ఇప్పుడు అందరూ జై శ్రీకృష్ణ అనకుండా ఉండగలరా? కృష్ణం వందే జగద్గురు అనకుండా ఉండగలరా? భగవద్గీతని ఏదో గ్రంథం అని కాకుండా ఒకసారి తీసి మీ ఇంట్లో ఉంటే కళ్ళకు అద్దుకోకుండా ఉండగలరా? సో ఇప్పుడు అర్థమై ఉంటుంది మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అన్నది. ఈ స్టోరీ మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసింది అనుకుంటున్నాను. సో యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. జై శ్రీకృష్ణ.